మరో యూట్యూబర్ ఇంటికైతే వచ్చాం. ఇదే గుడ్ మార్నింగ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద్వారపూడి స్వదేశీ యాత్ర డే 2లో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ద్వారపూడి అయితే వచ్చాను. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. దీన్ని ఆంధ్ర శబరిమల అని కూడా అంటారండి. అయ్యప్ప మాల వేసే వాళ్ళు ఇక్కడికి ఇరుముళ్ళు ఇప్పడానికి అయితే వస్తారు. అండ్ నేను ఈ వీడియోలో గోదావరి అందాలను కూడా చూపిస్తాను. ముందుగా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. బైక్ అక్కడ పార్క్ చేస్తాను. పార్క్ చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నా. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది స్వాములు అయితే వచ్చారండి. స్వాములు అయితే చాలామంది అయితే ఉన్నారు. నమస్తే అండి స్వామి. ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి మాల వేస్తారు కదా, అది ఏ టైంలో వేస్తారు? ఇలా సైడ్కి వచ్చేస్తారా? అంటే మాలలో 41 రోజులు దీక్ష చేయాలి స్వామి. 41 రోజులు దీక్ష చేసి గురు స్వామి చేత పీఠం పెట్టించుకుని స్వామి సార్ను ముందు మాలేసి ముందు పీఠం పెట్టించుకుంటాం స్వామి. పీఠం పెట్టించిన గురుస్వామి చేత పీఠం పెట్టించుకుని 41 రోజులు దీక్ష చేసి గురుస్వామి చేత శబరిమల కానీ లేకపోతే ఇష్టం స్వామి ద్వారపూడి కానీ శబరిమల కానీ వెళ్తారు స్వామి. 41 రోజులు దీక్ష చేయాలి. వేస్తారు కదా, వాళ్ళని ఏమని పిలుస్తారు? కనీసం ఫస్ట్ సారి వేసిన స్వామి ఏమో కనీసం అంటారు, రెండో స్వామి వేసిన కత్తిస్వామి అంటారు, మూడో స్వామి వేసేమో గంట స్వామి అంటారు, నాలుగో స్వామి ఏమో గత స్వామి, తర్వాత అక్కడి నుంచి గురుస్వామి కింద లెక్క వస్తుంది. గురుస్వామి కింద వస్తారు. ఆ స్త్రీలు వేస్తారు కదా స్వామి మాల, అంటే మరి ఋతుస్క్రమం లేని స్వాములు మాల వేస్తారు స్వామి. అంటే 45 రోజులు 50 రోజులు అయిన తర్వాత ఉంటుంది కదా స్వాములు మాతలో. అవునండి, ఆ మాతలో మాల వేస్తారు. ఓకే, అది సార్. ధన్యవాదాలు. చూడండి, ఇక్కడైతే చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. చూసారా ఎంత పెద్ద విఘ్నేశ్వరుని విగ్రహం అయితే ఉందో. మనం ఇలా అయితే వచ్చామండి. ఇది విఘ్నేశ్వరుని ఆలయం. ఎంట్రన్స్ అయ్యప్ప స్వామి దేవాలయం ఎంట్రన్స్ అది. అలానే ఇక్కడ స్టాచ్యూ అయితే ఉంది, చూడొచ్చు. ఆంధ్ర శబరిమల ద్వారపూడి ప్రసాదాలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. టెంపుల్ లోపల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే చూడొచ్చండి, చాలా పెద్దగా ఉంది. దుర్గాదేవి ఆలయం లోపలికి వీడియోస్ అయితే షూట్ చేయకూడదు, అందుకనే మీకు ఎంట్రన్స్ అయితే చూపించాను. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామి దర్శనం ఇప్పుడే అయిందండి. మొబైల్ అయితే ఎంట్రీ లేదు. ఇన్ కేస్ మొబైల్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినా కూడా వాళ్ళు మొబైల్ తీసుకుని డిలీట్ చేయడం జరుగుతుంది. సో నేనైతే ఎటువంటివి క్యాప్చర్ చేయలేదు. అక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం చూసుకున్నట్లయితే యోగాసనంలో మనకు కనిపిస్తారు. అండ్ ద్వారకా పాలకులుగా మహావీర వీరబాహు ఉన్నారు. ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ చూసారు కదండి, ద్వారపూడి. సో ఇక్కడ నుండి మరో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. గోదావరి రివర్ మీద అయితే వెళ్తున్నాం. సో ప్రెసెంట్ ఇప్పుడు అమలాపురం అయితే వెళ్తున్నా. చూసారా, నేను అక్కడ ద్రాక్షారామం మీద నుండి అమలాపురం వెళ్ళాలనుకున్నాను, కానీ మధ్యలో గోదావరి అడ్డొస్తుంది. అయితే ఇక్కడ బోటు ప్రయాణం అయితే ఉంది. నా బైక్ బోటు మీదకి ఎక్కించాను. 45 రూపీస్ ఛార్జ్ చేశారు. మీకు అక్కడ చూస్తున్నట్లయితే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. మరి అది ఎప్పటికవుతుందో తెలియదు. గోదావరి నదిలో 15 నిమిషాల జర్నీ చాలా బాగుంది. బట్ ఆ బ్రిడ్జ్ అయితే ఇంకా బాగుంది, అయిపోద్దులండి. చూసారా, ఇలా వెళ్ళి దాంట్లో మళ్ళీ వచ్చేవచ్చు. బట్ నేను అలా రాను. అటు అమలాపురం వెళ్ళి అక్కడ నుండి విజయవాడ అయితే వెళ్తున్నా.
సో చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడు మరో యూట్యూబర్ ఇంటికైతే వచ్చాం. ఇదే నా బైక్ ఇక్కడ పార్క్ చేశాను. యాక్చువల్లీ మార్నింగ్ మీకు చెప్పాను, ఒక సబ్స్క్రైబర్ అండ్ యూట్యూబర్ అతను గోయిత యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. అతను మన ద్రావిడియన్ స్టేట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేశారు. అలానే మధ్యప్రదేశ్ ఇంకా ఏవో వ్లాగ్స్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అతను అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేశారు. యాక్చువల్లీ నేను మధ్యాహ్నం బయట అయితే ఫుడ్ తినేద్దాం అనుకున్నా, బట్ ఒప్పుకోలేదు. గోదావరి వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా. కొంచెం రైస్ అయితే ఫస్ట్ తిన్నాను, చికెన్ కర్రీ అంతా చేశారు, ఫిష్ చికెన్ తిన్నాను. ఇంతలో వాళ్ళ అత్తగారంట, నేను ఏమాత్రం తీస్తే మళ్ళీ ఆవిడ వచ్చి మళ్ళీ మనం నార్మల్గా ఎంత తింటామో మళ్ళీ అంత వేస్తారు. నా వల్ల కాలేదు, ఇంకా ఏదో కష్టపడి తిన్నాను. సో ఇదేనండి నాకు ఆతిథ్యం అతనే. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏంటి బ్రో మరి అదే గోదావరి జిల్లాలకి రావాలంటే 2 రోజులు తినకుండా అయినా రావాలి, లేదంటే తినేసాం అని అబద్ధం చెప్పాలి. తిండి పెట్టి చంపేస్తారండి ఇక్కడ. అయితే లేదు, జస్ట్ అన్న కొంచెం అభిమానం ఎక్కువ చూపిస్తున్నాడు అంతే. లేదు బ్రో, నేను చాలా దగ్గరలో విన్నాను. అలా ఉంటుంది. ఇప్పుడు ఇతను వేరే ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తారు, అది మామూలుగా అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఒక ఫెస్టివల్ కూడా ఉంది. ఆ ఫెస్టివల్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ మీరు చూసారు కదా యూనిక్యూ ఫెస్ట్ ఉందని, బట్ అక్కడ అతను ఉండి ఉదయం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు, నాకైతే కనిపించలేదు. సో వీళ్ళతో పాటు ఈ ర్యాలీలాగా అయితే చేస్తున్నారు ఇక్కడ. యాక్చువల్లీ దీని కథనం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగాను, వాళ్ళు చెప్పింది ఏంటంటే నాది శ్రీకాకుళం అండి, అంటే వీడియోస్ ఇవన్నీ చేస్తాం. పసుపు డ్రెస్ వేసుకుంటారు కదా, పూజ పూజ అంటే ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి, మగవాళ్ళు ఎవరు చంటి పిల్లలు. ఓకే, చిన్న కన్ని పిల్లలు కలస పూజ అనమాట. అమ్మవారికి ఇష్టమని బట్టలు కూడా అమ్మవారికి ఇష్టం. అది కలస పూజ అంటారండి. భవానీలు పూజ దీక్షలో చేసి విజయవాడ అమ్మవారు 41 రోజు దీక్ష చేసి ప్రతి సంవత్సరం చేస్తారు. కార్తీక మాసంలోంచి ఇప్పుడు ఈ నెలలోనే చేస్తారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరు సందలు వేసుకుని ఈ కలస పూజ అన్నది చేస్తారు ప్రతి ఒక్కరు. రామేశ్వరం అయితే వెళ్తున్నారండి అమ్మవారిని పట్టుకొని. సో అక్కడ నుండి మళ్ళీ ఊరు గ్రామ దేవత కనుక ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వస్తారు. వచ్చేసరికి ఈవినింగ్ 7-8 అవుతుంది. అంతరించిపోతున్న సంగీతంలో కొన్ని రాగాలని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. చాలా యూనిక్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇటు అటువైపు ఊరు ఉండదు, అదంతా బీచ్. ఇటు పక్క ఏముంటదంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉంటాయి అటుపక్క. మా సైడ్ ఉద్యానం కూడా ఇలానే ఉంటుంది, యాస్టీస్. అప్పుడు వర్క్ చేసేవాడిని. సో బాగుంది మీ ఊరు. కోనసీమ అంటే ఇంకా కొబ్బరి చెట్టేగా. కొబ్బరి చెట్లే, వేరేది ఏమి ఉండదు. మధ్యాహ్నం చౌకగా 20 రూపాయలకి బొండం ఒకటి తాగాను. 20 రూపాయలు బొండం వచ్చిందా? మరి కోనసీమ అంటే మరి మామూలుగా ఉండదు. 80 రూపాయలు అని పెట్టి తాగాలి, నాకు 20 రూపాయలకి వచ్చింది. సాంగ్స్ అయితే పాడతారని చెప్పాను కదా. సో అతనికి అయితే ఒంట్లో బాగలేదని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉందో, వెళ్తుంది. నా సబ్స్క్రైబర్స్కి మీ గొంతు నుండి వచ్చే సంగీతాన్ని వినిపించాలి. ఇతని దగ్గర ఉన్నాయి తీసుకుంటాను, వినిపించేస్తాను. మీకు మళ్ళీ బాగున్నప్పుడు మరొకసారి వీలైతే కలుస్తాను. జలాది నారాసింహ జలది అంతరా వేజి జలాది నారాసింహ అయత కపోరాలు హారతో లేచారు ఆనందులై ఉన్నారు అంతరా వేజి లక్ష్మీ నారాసింహులో. తను ఏం చెప్తున్నారంటే ఊర్లో ఉన్న బావులన్నీ కూడా సాల్ట్గా వాటర్ ఉందంట. బట్ ఇక్కడ సముద్రం దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ దగ్గర ఉన్న బావి మాత్రం డైలీ మనం యూజ్ చేస్తాం కదా, వాటర్ అలా ఉందంట. వాటర్ బయటికి తీయడానికి ఏదైనా ఒక పరికరం అయితే మనకు ఉండాలి. నువ్వు కుదిపి కల్లేసి మెల్లేసి ఊపే వాపేవు కదా, డస్ట్ వచ్చేసింది. చాలు.
ఇదైతే తాగడానికి అయితే నేను ప్రిఫర్ చేయను, బట్ సముద్రం ఒడ్డులో ఉండే వాటర్కి దీనికి చాలా వేరియేషన్ అయితే ఉందండి. ఎందుకంటే అది బాగా సాల్ట్గా ఉంటుంది, సాల్ట్ కంటెంట్ ఉంది, చాలా తక్కువ అయితే ఉంది ఇక్కడ. మీరు అక్కడ దూరంగా సన్లైట్ వల్ల మీకు కనిపించకపోవచ్చు, బట్ అక్కడ కొన్ని పడవలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా పడవ తీసేవాళ్ళు లోకల్ వాళ్ళు అయి ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు వైజాగ్ నుండి వస్తారంట తిని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు తెచ్చిన చేపలన్నీ అక్కడికి వెళ్ళి చెప్తాను మిగతాది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసారా గాలాలు అయితే వేశారు. చాలా బాధాకరం విషయం అన్నమాట. దరికి వచ్చిన తర్వాత బోట్లు తిరగబడుతుంటాయి అలల వల్ల, అంటే మళ్ళీ తిరగబెట్టుకుంటారు నీటిలోనే. తిరగబడుతున్నప్పుడు ఒక పర్సన్ వెళ్ళి జస్ట్ దాని మీద పడ్డాడు అన్న, పొట్ట మొత్తం చీల్చేసింది, చనిపోయాడు పర్సన్. జస్ట్ దాడిని జరిగినాయి మనకు తెలుసు, లోపల ఇంకా ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. రైట్ టైం గుడిసెల్లో ఉంటామండి. ఉదయాన్నే 5ంటికి 6ంటికి వెళ్తాం, చెల్లిదనం పట్టిపోస్తాం. 9 గంటలకల్లా చెల్లిదనం తినేస్తాం. చెల్లి అంటే టైక్లోనే వస్తాం, మళ్ళీ ఉగాదికి వెళ్ళిపోతాం. అవి బోట్లు వెళ్ళి కానీ టైక్ పడతారు కదా, అది అయిపోయి టైక్ పోగానే వస్తాం. చేపలేం పడితే సాయంకాలం దాకా ఈ టైం దాకా 5, చేపలేం పడిపోతే ఒకసారి 10ంటికి అలా వచ్చేస్తాం. వర్షం ఉంటే వెళ్ళాం, ఎల్లుకి పడితే చెప్పలేము. ఈరోజు వాసాలతిప్పమ్మ గ్రామంలో కన్యాభిషేకం, మరి 54 కన్యలతో అమ్మవారికి కన్యాభిషేకం